ఈ అంచె దినాల్లో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకార బోధ, వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం, ఆది సంఘ నియమం, సువార్తను గూర్చిన మర్మం, వాక్య సారము, అంత్యకాల సేవా విధానము, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణము. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. అందరికీ వందనాలు. దైవజనుడితో ముఖాముఖి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ది వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రదర్ కిరణ్ పాల్ గారిని ప్రశ్నించుటకు గాను నాతో పాటు కలిపి సహోదరు బేబీ గారు అత్తి నుండి వచ్చారు. రండి సేవకుని పరిచయం చేసుకుందాం. పాస్టర్ గారు వందనాలు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట సమాధానం కలుగును గాక. ఈ సమయంలో మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాలో ఉన్న ప్రజలలో ఉన్న కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని అడగటానికని మేము మధ్యకు వచ్చాం. సహోదరి బేబీ గారు నమస్కారం అండి. నా పేరు సంపత్రావు. నేను అత్తల్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. బాప్తిసం తీసుకున్నాక, బల్లారాధన తీసుకున్నాక మనం దానికి వెల చెల్లించవచ్చండి. ప్రత్యేకమైన కానుకలు అడుగుతున్నారా? ఆరాధనకి ప్రార్థనకి వెళ్ళగానే ఆరాధనకు కానుకేస్తారు. తర్వాత ప్రభు బల్ల మీరు తీసుకున్నారుగా, దీనికి ప్రత్యేకమైన కానుక అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్లేట్ ఒకటి పక్కన పెడతారు. అవునండి, దీన్ని నేను ఎరుగుదును. ఒక విషయం ఏంటంటే నేను కూడా దీన్ని చేశాను. నా సేవా జీవిత ప్రారంభంలో చాలామంది దీన్ని చేస్తుంటారు, చాలామంది కూడా చేయరు. నేను కూడా చేశాను. ప్రభు భోజనం టైంలో ప్రభు భోజనం తీసుకొని అక్కడ కానుకేసి వెళ్ళిపోతారు. బాప్టిజం తీసుకుంటే ఖచ్చితంగా ఇంత అని చెప్పి డిమాండ్ చేసే లక్షణం చిన్నప్పటి నుంచి లేదు, కానీ డిమాండ్ చేసి మరి ఇంత కానుకైతేనే నేను నీకు బాప్టిజం ఇస్తాను అని చెప్తున్నారు. తర్వాత ప్రభు భోజనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్లేట్లో కానుకేయాలంటున్నారు. మరలా సంఘంలో కానుకలు వేరు, మళ్ళీ ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధమైనది. ఇదంతా విరుద్ధమైనది, తప్పు. ఆ మాటకు వస్తే నేను నా వ్యక్తిగతంగా మాత్రం హౌస్ విజిటింగ్ చేసినప్పుడు కూడా కానుకలు తీసుకోను. చాలామందికి చెప్తాను, మీరు ఊరికే వచ్చినప్పుడు కానుకలు పెడుతుంటే నేను మీ కుటుంబ సభ్యుడిగా ఉండాలా, లేదంటే వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళలాగా ఉండాలా? ఏమనుకుంటున్నారు మీరు నన్ను? మొదట నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ప్రేమించడం నేర్చుకోండి, ఆ తర్వాత మీరు మీ జీవితాన్ని ఇస్తారు దేవుని సేవకు అని చెప్పి నేనైతే నేర్పించాను. నా వారు ఎవరినైనా మీరు అడగండి, నేను వెళ్ళినప్పుడల్లా వారు నాకు కానుక పెట్టొద్దని చెప్పాను. పెట్టరు కూడా. ఎందుకంటే సేవకుడు ఇంటికి రాగానే ఒక స్త్రీ 100 రూపాయలు చేతులు పెట్టుకుని రెడీగా ఉంటుంది, లేకపోతే పక్కింట్లోంచి అడుక్కొస్తుంది. సేవకుడు రాగానే 100 రూపాయలు పట్టుకుంటుందంటే ఆయన ఎందుకు వచ్చినట్టు? సేవకుడు రాగానే ధైర్యం కలగాలి, బాధను పంచుకోవాలనే తపన కలగాలి. నా బాధను పంచుకుంటాను, మావాడు, మా కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు, మావాడు అనే తపన రావాలి, ఆ ఆరాటం కలగాలి, మావాడు అనేటువంటి భావన కలగాలి. అలా కాకుండా రాగానే డబ్బులు చేతిలో పట్టుకుంటుంది ఈ అమ్మాయి అంటే ఖచ్చితంగా అతను వసూలుకు వచ్చినటువంటి వాడే, వాయిదాలకు వస్తాడనమాట. మరి ఏ వస్తువు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవడానికి వస్తున్నాడో తెలియదు. అంటే చర్చిలో ఆశీర్వాదాలు ఇచ్చి వసూలు చేస్తున్నాడా? కాబట్టి హౌస్ విజిటింగ్కి వచ్చిన ప్రతిసారి సేవకునికి కానుక పెట్టాలనే రూలు లేదు. కూలీనాలి చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారండి. ఆ 100 రూపాయలు చేతిలో పట్టుకుని ఉండేవాళ్ళు ఉంటారండి. కొందరు ఉంటారు, ఇచ్చేవరకు వెళ్ళరు. అందరు కాదు, కొందరు ఉన్నారు. నేను కళ్ళారా చూశాను. వాళ్ళకు సేవ కాదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కానుక ఇవ్వాలి. కానుక ఇవ్వకపోతే ఎట్లా? మీకు కానుకిస్తేనే ఆశీర్వాదం అనే లాజిక్ ముందు పెడతారు. నేను ఒక మాట చెప్పిన, కానుకలు ఇచ్చినా కానుకలు తీసుకున్నా ధనవంతులైనా అది ఆశీర్వాదం కాదని నేను అంటాను. అయితే కానుకలు ఇవ్వకూడదని కాదు, మళ్ళీ అది తప్పుడు పోదే. కానుకలు ఇవ్వాలి, బైబిలే చెప్తుంది. కానుకలు ఇవ్వాలి, కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి, దశమ భాగాలు కూడా ఇవ్వాలి. దశమ భాగం కూడా బైబిల్ చెప్తుంది, కృతజ్ఞత అర్పణ కూడా చెప్తుంది. కానీ పదే సేవకుడు ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ పద్ధతి మంచిది కాదు.
అదంతా బిజినెస్ అవుతుంది. సేవకుడు ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు విశ్వాస క్షేమాన్ని ఫీల్ అవ్వాలి కదా, అవునండి. అది మంచిది. దైవజనుడు ఇంట్లోకి రావడం మంచిది. వచ్చినప్పుడు ఒక కుటుంబ సభ్యునికి పెట్టిన ప్రేమను పంచాలి. ఇవ్వాలనుకున్నప్పుడు వారి మనసులో ఉంటుంది, నేను ఇంత ఇవ్వాలి, ఇంత చెయ్యాలని ఉంటుంది. కలిగినప్పుడు ఇస్తారు, చేస్తారు. అందుకే బైబిల్లో రాయబడి నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వమని ఉంది. కాబట్టి ఇస్తారు, ఇవ్వరని కాదు, ఇవ్వడం నేర్పాలి. దేవునికి ఇస్తేనే దీవించబడతారు. విధవరాలు 2 కాసులు వేసినప్పుడు దేవుడు సంతోషించాడు కదా, ఆనందించాడు, మంచిదే. కానీ ఈరోజు ఎలా ఉందంటే ఇది వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఈ ప్రత్యేకమైన కానుకలు ఏవైతే ఉన్నాయో, బాప్తిసం ఇచ్చినప్పుడు కానుక తప్పకుండా పెట్టాలి, ప్రభు భోజన టైంలో కానుక వేయాలి, ఇదంతా కరెక్ట్ కాదు. ఇవ్వాలని వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఇస్తారు, లేదంటే లేదు. కానీ ఖచ్చితంగా ఇది ఇవ్వాలి, ఇది చేస్తేనే దీవెన అనే మాట మాత్రం తప్పు. మరో ప్రశ్న అడుగుతున్నాం పాస్టర్ గారు, బైబిల్ ప్రకారంగా రెండో వివాహం చేసుకోవచ్చా? మంచి ప్రశ్న అడిగారు. ఈనాడు చాలా మందికి ఇది అవసరం, క్రైస్తవులు కూడా. బైబిల్ పరంగా రెండో వివాహం చేసుకోవచ్చా అంటే, బైబిల్ పరంగా రెండో వివాహం చేసుకోవచ్చో చేసుకోకూడదు అనే విషయంలో 2 వివాదాలు ఉన్నాయి. చేసుకోవచ్చని ఒకలాగా కనబడుతుంది, చేసుకోకూడదని ఇంకోలాగా కనబడుతుంది. చేసుకోవచ్చని ఎలా కనబడుతుంది అంటే, భార్య ఉండగా చేసుకోకూడదు. ఆల్రెడీ పెళ్ళైన వాడు భార్య ఉండగా ఇంకో వివాహం చేసుకోకూడదు. ఏమండి, అది చేసుకోకూడదు. మరి చేసుకోవచ్చు ఏంటంటే, భార్య చనిపోయినా, తనే ఎంత కాదన్నా సరే తనే విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ పురుషునికి నిర్బంధం ఏమీ లేదు. తను భార్యని విడిచిపెట్టలేదు, భార్య తనను కాదని వెళ్ళిపోయింది కాబట్టి తను చేసుకోవచ్చు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చదవండి, చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధముగాను మరి ఒక విధముగాను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నావలే ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాన్లతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. ఇది వివాహం కోసమే పౌలు గారు మాట్లాడుతున్నారని మనకు అర్థమైంది. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, విడిపోకూడదు, ఒకరినొకరు విడదీసుకోకూడదు. చాలా స్పష్టంగా రాయబడింది. ఒకవేళ విడదీసుకోవాలి, విడిపోవాలి అనే ఆలోచన ఉంటే పెళ్ళి చేసుకోవద్దు అని అంటున్నాడు. అని చెప్పి ఇంకొక వివాదానికి ముందుగా ఉన్నటువంటి దాన్ని ముందుగానే పసిగట్టి పరిష్కారంగా 12వ వచనం నుంచి చూడండి. ప్రభువు కాదు, తక్కిన వారితో నేనే చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, అంటే విడాకులు ఇవ్వకూడదు. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయనిష్టపడని ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. చాలా స్పష్టంగా రాయబడింది. అంత మాత్రమే కాదు, 14వ వచనం చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య అవిశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. 15వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును, అట్టి సందర్భములో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచియున్నాడు. అంటే అర్థం ఏంటి? వారు అవిశ్వాసులయ్యారు, వారికి దేవుని పట్ల అంత విశ్వాసం లేదు కాబట్టి వాక్యానికి భయపడలేదు, వెళ్ళిపోయారు, విడిచి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా కానీ మనం కాదనుకోలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారండి? నిర్బంధము లేదని బైబిల్లో ఉంది. అంటే ఆ వ్యక్తి చేసుకోకుండా అయినా ఉండొచ్చు, చేసుకున్నా కానీ బైబిల్ ప్రకారంగా అది తప్పు కాదు, ఎందుకంటే ఇతను విడిచిపెట్టలేదు. చాలామంది అంటుంటారు, అలా కాదు పాస్టర్ గారు, భార్య వెళ్ళిపోతే నా మనసు నిలుపుకొని ఉండాల్సిందే అని పాస్టర్ గారుల విషయంలో విశ్వాసులు తీర్పు తీరుస్తుంటారు. నేను అంటాను, విశ్వాసి, నీకే కొడుకున్నాడు, ఆ కొడుక్కి పెళ్లి చేసావు, పెళ్లి చేసినప్పుడు ఆ భార్య ఎంత చెప్పినా వినకుండా గొడవలు పడి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు ఎదురు చూసావు, 3 సంవత్సరాలు ఎదురు చూసావు, రమ్మంటే రావట్లేదు. ఇప్పుడు ఆమె నాకు విడాకులు కావాల్సిందే, లేదంటే చచ్చిపోతానని మొండికేసింది, విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేస్తావా చేయవా? చేస్తారు. అంటే కొడుక్కో న్యాయం, సేవకునికో న్యాయమా? ఇదేం తప్పుడు ఆలోచన అండి కదా. నీ కొడుకు అయితే చేస్తావా చేయవా? చేస్తావు కదా.
కాబట్టి మనసు నిలపలేని ఎడల, ఇక్కడ సేవకుడు విశ్వాస అనే వ్యత్యాసం చూపించలేదు బైబుల్. మనసు నిలపలేని ఎడల చేసుకోవడమే మంచిది, సమాధానంగా ఉండుటకి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ నియమం ప్రకారము తన అవిశ్వాసి నమ్మి బాప్తిసం తీసుకొని ఉండవచ్చు, బైబిల్ చదివి ఉండవచ్చు, సేవ చేసే ఉండవచ్చు, కానీ తాను దేవునికి భయపడలేదు కాబట్టి, వాక్యానికి భయపడలేదు కాబట్టి తన స్వచిత్తం కొరకు వెళ్ళిపోయింది, సేవ చేయనని వెళ్ళిపోయింది, సేవకు సహకరించనని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన రోజు తప్పక తాను తన ఇష్టముతోనే వెళ్ళిపోతే ఈ సేవకునికి నిర్బంధం లేదు. దేవుడు చూస్తున్నవాడు కాబట్టి తను ఇంకొక వివాహం చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఉండలేకపోతే మాత్రం తాను వ్యభిచారంలో పడ్డం కంటే సొంత భార్యను కలిగి ఉండటం మంచిది. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. రెండవ వివాహం విషయంలో ఇది. కొంతమంది భర్త ఉండగానే భార్య ఉండగానే వారు ఒకటిగా ఉంటున్నారండి, వారి విషయంలో ఏంటండి? అది జారత్వం అంటారు. చాలా భయంకరమైన పాపం అది. భార్య ఉండగా భర్త ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, భార్య ఉండగా భర్త ఎలాగ వెళ్ళకూడదో భర్త ఉండగా భార్య కూడా ఇంకో పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్ళడం దేవుని దృష్టికి మహాభయంకరమైన పాపం. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నామండి. దశమ భాగాల గురించి చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయండి, మీ అభిప్రాయం ఏంటండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను దీని గురించి నేనే ఆ ప్రశ్నలు ఎరిగిన వాడిని కాబట్టి నేనే లేవనెత్తుతాను. దశమ భాగము అనగానే మొట్టమొదటిగా వచ్చే ప్రశ్న ఏంటంటే ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కొందరు అంటారు దశమ భాగాలు తీయకూడదు బ్రదర్. కొత్త నిబంధన కాలంలో దశమ భాగం ప్రస్తావన ఎక్కడుంది? దశమ భాగం ధర్మశాస్త్రాన్ని వెంబడించడం అని అంటారు. దీని గురించి ఆల్రెడీ నేను సందేశం చేశాను. కొత్త నిబంధన సంఘం దశమ భాగం తీయకూడదా అనే అంశంతో నేను ఒక మెసేజ్ చేశాను. మీకు స్క్రీన్ పైన సీడీ కనబడుతుంది, సంపాదించండి. అసలు విషయం ఏంటంటే దశమ భాగాలు తీయొచ్చా తీయకూడదా అంటే తీయొచ్చు. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా దశమ భాగం గురించి రాయబడింది, కానీ పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధనలో దశమ భాగమే లేదు కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్, చాలా మంచి ప్రశ్న కూడా మీరు లేవనెత్తారు. అవును, పాత నిబంధన కాలంలో దశమ భాగాల ప్రస్తావన ఉంది, కొత్త నిబంధన కాలంలో దశమ భాగం అనే మాటే లేదు. సరే, ఇప్పుడు అంత మాత్రాన వీరంటున్నారు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వెంబడించిన దాంతో సమానం అవుతుంది అది. మరి ధర్మశాస్త్రం ఉన్నవాడు క్రీస్తునందు బొత్తిగా కొట్టివేయబడినట్లే కదా. మరి అప్పుడు ధర్మశాస్త్రాన్ని వెంబడించినట్లు అవుతుందంటే నేను ఒక మాట చెప్పనా, ధర్మశాస్త్రము మోషే ద్వారా కదా, కానీ మోషే భక్తుడు లేనప్పుడే, మోషే పుట్టక ముందే అబ్రహాం దగ్గర దశమ భాగం ఇచ్చారు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర కర్మకాండ కాదు కదా దశమ భాగం అంటే. కాబట్టి అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు దశమ భాగం ఇచ్చారు, ఇప్పుడు కూడా దశమ భాగం ఇవ్వవచ్చు. కాదు కూడదంటారా? అయితే కొత్త నిబంధన ఒకటి చెప్తాను. కొత్త నిబంధన నియమం ఏంటంటే కలిగిందంతా తెచ్చి ఇయ్యాలి కదా. వారు అపోస్తుల పాదముల దగ్గర చరస్థిరాస్తులు తెచ్చారు, మరి మీరు పెట్టగలరా? ఇప్పుడు అంటారు అబ్బాయి అలా కాదండి, మీరు చెప్పినట్టే చేస్తామండి అని. ఇదంతా సొంత ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు, కానీ దేవుని వాక్యానికి లోబడి చేస్తున్నది ఏమి కాదు. ఈ దశమ భాగాలు వద్దు అని చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వద్దు అని చెబుతూనే వాళ్ళలో ఉక్రోషాన్ని పుట్టించి వాళ్ళ సమస్తాన్ని వీళ్ళు ఎన్నిటికో సంపాదించుకుంటారు, ఎన్నిటికో వీళ్ళు పొందుకుంటుంటారు. మరి దాన్నేమంటారు కదా. కాబట్టి దేవుని పిల్లలారా, పద్ధతి ఒకటి ఉంది, క్రమం ఉంది, దాన్ని మనం వెంబడించాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి ఇది ధర్మశాస్త్రంలోని భాగం అంటే ధర్మశాస్త్రం లేనప్పటి నుంచే ఉంది అది. ఇకపోతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే 3 రకాల ధర్మశాస్త్రం ఉన్నాయి. ఒకటి కర్మకాండ, ఇంకొకటి ప్రవక్తల లేఖనాలు, ఇంకొకటి పంచకాండాలు. దావీదు కాలంలో ప్రవక్తల లేఖనాలు లేవు, కానీ ఆయన దివారాత్రములు నీ ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడని పంచకాండాల గురించి మాట్లాడాడు. అన్ని సంగతులు ఉన్నాయి అందులో, కర్మకాండ కాకయే ఉన్నాయి అందులో. కాబట్టి దాన్ని గమనించాలి. కర్మకాండ మాత్రం కొట్టివేయబడింది. భక్తుల జీవిత సంగతులు, భక్తుల చరిత్ర సంగతులు, తర్వాత ప్రవక్తల లేఖనాలు ఇంకా నిలుచున్నాయి, అవి నెరవేరవలసి ఉన్నాయి, ఇంకా నెరవేరాలి. దానియేలు గ్రంథంలో ఇంకా రాకడ గురించి ఎన్నో సంగతులు నెరవేరలేదు. బైబిల్లో ప్రవచించిన చాలా ప్రవచనాలు నెరవేరాలి, ఇంకా ముందున్నాయి. కాబట్టి దశమ భాగాలు అనేవి తీసుకోవడం. అయితే ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కూడా ఉంది. ఎవరికి ఇవ్వాలి అంటే మిమ్మల్ని కాపు కాస్తూ మీకోసం కన్నీళ్లు గారుస్తున్న మీ సేవకునికి ఇవ్వాలి, మందిరంలో ఇవ్వాలి. అయితే కాపు కాయడం అంటే ఏంటి? ఇంటికి వచ్చి ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా లేదా, మీ ఏడిపేంటి, మీ కన్నీళ్ళు ఏంటి, మీ బాధలు ఏంటని తెలుసుకోవడం మాత్రమే కాదు. బహుగా పాలన చేయు పెద్దలు అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా పట్టించుకోవడం మాత్రమే కాదు, బైబిల్ ప్రకారంగా వారి చుట్టూ కంచె వేయగలగాలి, బైబిల్ ప్రకారంగా వారి ప్రవర్తన కట్టగలగాలి, బైబిల్ ప్రకారంగానే వారిని పరిపాలించేవాడై ఉండాలి కదా. ఆత్మీయ తండ్రికే దశమ భాగాలు ఇవ్వాలి అనే నియమం ఏమీ లేదు. మిమ్మల్ని కాపుగాస్తున్న సేవకుడు, మిమ్మల్ని సరిగా నడిపిస్తున్న సేవకుడు, ఏమండి మీకోసం కన్నీళ్లు గార్చి మీ సంఘ కాపరిగా ఉంటున్నాడు, అతనికి ఇవ్వాలి.
ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఆత్మీయ తండ్రికి ఇవ్వాలి అనే వివాదం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొందరు బాప్తిజం ఎవరిస్తే వారే ఆత్మీయ తండ్రి అనే ప్రస్తావన తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. బాప్తిజం ఇచ్చిన వారు ఆత్మీయ తండ్రులు ఎవరు, పరిపాలన వాక్య ప్రకారము వారిని నడిపిస్తున్నవారు, సరిగా వారిని కడుతున్నవారు ఆత్మీయ తండ్రులు అవుతారు. వారి ఆత్మను వాక్యం ద్వారా పోషిస్తున్నవారు ఆత్మీయ తండ్రులు అవుతారు. కాబట్టి దశమ భాగం ఎవరికి ఇవ్వాలి అంటే మిమ్మల్ని కాపు కాస్తూ మీకోసం కన్నీళ్లు గారుస్తున్న మీ సేవకునికి, మీకు వాక్యం బోధిస్తున్న మీ నాయకునికి దశమ భాగాలు ఇవ్వాలి. పొరపాటున ఉత్సాహపడి సంతోషపడి ఉబలాటపడి టీవీలో చూసాం మీ మెసేజ్ బాగుంది మీకు స్పాన్సర్ చేస్తామని దశమ భాగాలు పంపొద్దు. తప్పు. చాలామంది నాకు ఫోన్ చేసి దశమ భాగాలు పంపిస్తామంటే తిట్టాను నేను. మీ సేవకునికే దశమ భాగాలు ఇవ్వాలి, పంపకూడదు. అది నీకు అంత ఇష్టమైతే నీ సొంత డబ్బు ఇవ్వు. ఏమంటే దశమ భాగం వాళ్ళ సొంత డబ్బు కాదుగా, దేవుని డబ్బు. దేవుని డబ్బు ఇచ్చి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారని వీళ్ళు మనసులో తృప్తి పడ్డం అమాయకత్వం. కాబట్టి అది గమనించండి. ఇంకోటి, దశమ భాగాన్ని 2 ముక్కలు చేస్తుంటారు కొందరు మహానుభావులు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరు చెప్పారు మీకు దశమ భాగాన్ని 2 ముక్కలు చేయాలని? కొందరు ఏం చేస్తుంటారంటే అయ్యో పాపం ఈ సేవకుడు, అయ్యో పాపం ఆ సేవకుడు అని చెప్పి సగం అటిస్తారు, సగం ఇటిస్తారు. నేను మాట చెప్పిన, అక్కడ దశమ భాగం ఇచ్చావు, ఇక్కడ దశమ భాగం ఇచ్చావు నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి అక్కడికి వెళ్ళు, నిజానికి అక్కడ ఉంది సగభాగమే, 5% అక్కడ ఉంది, దశమ భాగం లేదు. ఇటు వెళ్ళు, ఇక్కడ కూడా ఉంది. అంటే దేవుని వాక్యం నువ్వు ఎక్కడ నెరవేర్చలేదు. దశమ భాగం ఒకే చోటికి ఇవ్వాలి, ఎప్పుడు ఒకే చోటికి వెళ్ళిపోవాలి నీ దశమ భాగం. అయితే అతను నిన్ను సరిగా కాయువాడు, వాక్యముతో నీ ఆత్మను సరిగా కట్టువాడు, నిన్ను సరిగా పరిపాలించువాడు అయి ఉండాలి. సరిగా పరిపాలించని వాడు కాకూడదు. దశమ భాగం వారికే ఇవ్వాలి. రెండోది, దశమ భాగము విషయంలో 2 ముక్కలు చేయకూడదని చెప్పాను కదా. నీకు ఇవ్వాలనుకుంటే సొంత డబ్బు ఉంటే చూసావు, దేవుని డబ్బు కాకుండా అది నీది, అప్పుడు అది ఇవ్వు, పర్వాలేదు, ఇవ్వచ్చు. ఒక సేవకునికి దశమ భాగం ఇచ్చి ఇంకో సేవకుడు అయ్యో పాపం అనుకుంటే నీ సొంత డబ్బు ఇవ్వు, అంత కరుణామయుడు అయితే. కానీ దేవుని నియమానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. కాబట్టి టీవీ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు దశమ భాగాలు పంపకండి. చేయాలనుకుంటే అంత తెగు ఉంటే మీరు సొంతగా చేయండి, అది మంచిది. ఆ విషయంలో మీరు దేవుడు వర్ధిలింపజేస్తాడు. ఇంకా దశమ భాగం నుంచి బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు నా మ్యాగజిన్ పొందుకోవడం ద్వారా సంపాదిస్తారు. దశమ భాగం కూర్చే దాదాపుగా 70 ప్రశ్నలు లేవనెత్తి నేను దానికి జవాబు రాస్తున్నాను. మీరు వాటిని సంపాదించుకోండి, తప్పక దీవించబడతారు. పాస్టర్ గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నామండి. మీ సాక్ష్యంలో కొన్ని మాటల్లో చెప్పగలరా మీ సాక్ష్యాన్ని? తప్పకుండా. నా సాక్ష్యం ఆల్రెడీ ఒక సందేశం రూపంలో సిద్ధంగా ఉంది. పగిలిన కుండలో నీరు పోస్తా అనే అంశంతో సీడీ రెడీగా ఉంది, సంపాదించుకోండి. నేను క్రీస్తుని ఎరగని కుటుంబం నుండి రక్షింపబడ్డాను. నా తల్లిదండ్రులు 2 నక్సలైట్స్. మా నాన్నగారు చనిపోయారు. చాలా సమస్యల వెంబడ దేవుడు మా జీవితాన్ని పట్టుకున్నాడు. మొదట నా తల్లి రక్షింపబడింది, ఆమె కన్నీటి ప్రార్థనా ఫలం నేను రక్షింపబడ్డాను. నేను అంత ఇబ్బందులు పడ్డానికి, ఒంటరి అవ్వడానికి దేవుని ప్రణాళికే కారణమని, దేవుడు కావాలని నన్ను అలా ఒంటరి చేశాడని, నేను నా తమ్ముడు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. వాడు చాలా చిన్నతనంలో ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి నేను ఆయన స్వరం విని రక్షింపబడ్డాను. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు దేవుని కొరకే బ్రతుకుతున్నాను, దేవుని చిత్తమే జరిగిస్తున్నాను. నా సీడీ తప్పకుండా మీరు సంపాదించుకోండి. మరి ఒక ప్రశ్న అండి, మీరు సభలకు వెళ్ళినప్పుడు చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటారంటండి? మంచి ప్రశ్న అడిగారు, ముఖాముఖిగా నేరుగా అడిగారు, చాలా సంతోషం. ఈ ప్రశ్న విన్న తర్వాత నాకు నవ్వు ఆగట్లేదు. నేను చాలా పగలబడి నవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే 1100 కిలోమీటర్లు ఒక సేవకుడు మమ్మల్ని పిలిచాడు. వెళ్తే ఒక్కవైపు డీజిల్కి ఇచ్చి పంపించాడు. 1100 కిలోమీటర్లు మేము సొంత డబ్బు పెట్టుకొని వెళ్తే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల కాదు, కనికరించండి, నేను ఏమి ఇచ్చుకోలేనని ఒక్కవైపు డీజిల్కి ఇచ్చాడు. మా భోజనాలకి అన్నిటికీ మేము పెట్టుకున్నాం. ఏమంటే మాకే దాదాపుగా 12,000 ఖర్చు అయింది. మాకు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అతను కేవలం డీజిల్కి ఇచ్చాడు. కానీ ఏ రోజు ఆ విషయంలో మేము అతన్ని శపించలేదు, అతన్ని ఒత్తిడి చేయలేదు. ఇంతవరకు మీకు మాట చెప్పనా, మీరు చూడండి, ఒక చోట నాకు అకామిడేషన్ ఇవ్వడానికి వాళ్ళకి ప్లేస్ లేకపోతే స్టేజ్ మీదే పడుకున్నాను. పిల్లలు అనుకోకుండా ఆ ఫొటోస్ తీశారు, మీరు స్క్రీన్ పైన అవి చూడొచ్చు. స్టేజ్ పైనే పడుకున్నాను. నేను ఏ రోజు దాని విషయం చింతించలేదు. ఏ స్థాయికి ఎదిగినా సరే నేను అదే స్థాయిలో ఒదిగే ఉంటాను. నా ప్రభు అది చూచునుగాక. ఏ స్థాయికి ఎదిగినా సరే నేను ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయను. మీకు మాట చెప్పిన, చాలా దూరాలు పిలిచి 1000 రూపాయలు పెట్టి పంపించిన రోజులు ఉన్నాయి. చాలా కష్టమైన పరిస్థితులు. ఒకసారి అయితే నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నాకు ఎటు నుంచి డబ్బులు రావు. వచ్చిన డబ్బు అంతా సేవకు పెట్టేస్తూ ఉంటాను, టీవీ పరిచర్యకు పెడతా ఉంటాను, మ్యాగజైన్కి పెడతా ఉంటాను. అన్నీ వాక్యం ప్రకటింపబడాలని ఎంతో ఖర్చు అయిపోతుంటుంది. కొన్నిసార్లు ఇంట్లోకి మెయింటెనెన్స్కి ఉండవు. ఒకరోజు నా చేతిలో డబ్బులు కరెక్ట్గా 500 ఏమో చేంజ్ ఉన్నాయి.
అప్పుడు మీటింగ్కి వెళ్ళాలి. దాన్ని నేను డీజిల్ వేసుకొని వెళ్ళాను. రిటర్న్లో అతను 1200 చేతిలో పెట్టాడు. చాలా దూరం, దాదాపుగా 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తే 1200 చేతిలో పెట్టాడు. అతనికి తెలుసు దూరం నుంచి వచ్చాను అని. కానీ నేను ఏమనకుండా తీసుకున్నాను. కొన్ని చోట్లకి వెళ్ళాం, 25,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, 50,000 కూడా ఇచ్చారు. వాక్యాన్ని ప్రేమించేవాడికి త్యాగం చేయడానికి అలవాటు వస్తుంది. వాక్యాన్ని ప్రేమించేవాడు తెగిస్తాడు. అరే ఈరోజు సేవకి ఇద్దాం, తర్వాత నేను ఎంత కష్టపడ్డా పర్వాలేదు, సేవ కోసం కష్టపడతాను అనుకుంటాడు. తెగువలేనివాడు, ఏదో మనిషిని వాడుకుంటున్నాను అనుకున్నవాడు ఏం తెగించడు. మీరు అడిగింది ఏంటంటే ఎక్కువ మొత్తం తీసుకుంటారంట, అంటే ఎక్కువ మొత్తం ఇస్తే ఎక్కువ మొత్తం తీసుకుంటా, తక్కువ మొత్తం ఇస్తే తక్కువ మొత్తము తీసుకుంటా. అక్కడ నేను డిమాండ్ చేసేది ఏమి లేదు. మహానుభావులు పెద్దలై పెద్ద మనసుకులై వాళ్ళు ఇస్తే నేను సేవకు పెట్టుకుంటున్నాను. ఇవ్వకపోతే నేనే అప్పులు చేసి పెడుతున్నాను. ఈరోజు 21 లక్ష అప్పు నాకుంది. అందరూ అంత పెద్ద మొత్తం ఇస్తే ఈ అప్పు నాకు ఎక్కడిది? నేనే అప్పు చేసి మరీ టీవీ పరిచర్య చేస్తున్నాను. నేను, నా సైన్యం, నా టీం యథార్థవంతులై పరిగెడుతున్నారు. ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయలేదు. ఏ రోజు నా అకౌంట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇవ్వలేదు. నేను ఎప్పుడు అలాంటి ప్రసంగం చేయలేదు. నా జీవిత కాలంలో చేయనని అందరి ముందు చెప్తున్నాను. చెయ్యబోను. దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, నేను చేయబోతున్నాను. భూమి మీద బ్రతుకున్నంతకాలం వాక్యం కొరకు ప్రయాస పడుతూనే ఉంటాను. ఎక్కడ కూడా నేను డిమాండ్ చేయలేదు. చివరికి లాడ్జ్ కూడా బుక్ చేయొద్దని అంటాను నేను. ఎందుకన్నా అంత డబ్బు వృధా? మీ ఇంట్లోనే ఒక రూమ్ ఇవ్వండి, నేను నా పిల్లలు అక్కడే ఉంటాం. నాకు అంత ప్రత్యేకత ఏం అవసరం లేదు. మీరు వాక్యానికి విలువనిచ్చే సమయం ఇవ్వండి చాలు. వాక్యానికి విలువనివ్వకుండా వ్యర్థమైన గ్రీటింగ్స్కి, వాటికి వీటికి అవసరం లేని వాటికి ఇవ్వకండి. మొదట వాక్యానికి ఇచ్చి ఆ తర్వాత మిగతా వాటికి ఇవ్వండి. అది పద్ధతి అని చాలాసార్లు చెప్తుంటాను. నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా డిమాండ్ చేయలేదు, డిమాండ్ చేయపోను. ఇంకొక మాట, ఈరోజు డిమాండ్ చేస్తున్నారు చాలామంది సేవకులను, వారిని విమర్శిస్తున్నాం మనం. అవునండి. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని. ఎందుకు డిమాండ్ చేస్తున్నారో చెప్తున్నాను వినండి. ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, దూరాలు పిలిచి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రయాసం ఏంటో తెలియక వాళ్ళు వస్తే ఇక్కడ అసలు కనీసం ఒకవైపు కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నారు కొందరు. ఏమండి, వాళ్ళు టీముని తీసుకొని వస్తున్నారు, కారులో వస్తున్నారు, డీజిల్ వేసుకొని. వాడు ప్రార్థన చేస్తే ఫ్రీగా డీజిల్ పోస్తాడా? పోయాడు కదా. మనం వాక్యాన్ని ఉచితంగానే ప్రకటిస్తాం, కానీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి విలువైనవిగా ఉంటున్నాయి కదా. దూరం నుంచి వస్తాడు, ఎన్నో పరిస్థితులను వదులుకొని వస్తాడు, ఎన్నో సిచ్యువేషన్స్ వదులుకొని వస్తాడు, చేస్తుంటాడు. తనకు వచ్చినందుకు వెళ్తున్నందుకు న్యాయంగా వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడికి తప్పక మనం ఇవ్వాలి, చెయ్యాలని వారికి వ్యక్తిగతంగా ఉండాలి. ఏమండి, దూరం పిలిచినప్పుడు, ఒక చోటికి పిలిచినప్పుడు అవసరమైతే కొందరు అంటారు నా దగ్గర లేవండి అని. బాబు, అవసరమైతే అప్పు చేసైనా సరే ఆ రోజు నువ్వు కష్టపడాలి. భోజనాలకైతే అప్పులు చేస్తావు, పూలమాలలకు అప్పు చేస్తాడు, శాల్వాలు కప్పడానికి అప్పు చేస్తాడు, బొకేలు కొనడానికి అప్పులు చేస్తాడు, స్ప్రేలు కొట్టడానికి అప్పులు చేస్తాడు, కేకులకు అప్పులు చేస్తాడు, అన్నిటికీ అప్పులు చేస్తాడు. కానీ ఒక సేవకుని చేతిలో సేవ కోసం పెట్టడానికి మాత్రం కష్టపడ్డాడు. 1100 కిలోమీటర్లు మేము ప్రయాణం చేస్తే ఆ వ్యక్తి డబ్బులు లేవు అని చెప్పేసి మాకు కేవలం డీజిల్కి ఇచ్చాడు ఒకవైపు. అయితే ఒక విషయం చెప్పిన, ఆ రోజు ఆయన 3 రోజులు భోజనాలు పెట్టాడు 600 మందికి. 3 రోజులు చికెన్తో. ఎందుకు? అవసరమా? 40 మందికి శాలువాలు తీసుకున్నాడు, 40 మందికి పూలమాలలు తీసుకున్నాడు. అవసరమా? సేవకు వాడాల్సిన డబ్బు కేవలం అలా వేసుకున్నారు, తీసి పక్కన పడేశారు. సేవకు వాడాల్సిన డబ్బు సేవకు వాడకుండా మనుషుల మెప్పు కోసం వాడడం మంచిదంటారా? అలాగని చెప్పి నన్ను చాలామంది చాలా చోట్ల పిలిచారు. ఎక్కడ కూడా వాళ్ళ అజ్ఞానాన్ని చూపించుకోలేదు. కొందరు మాత్రమే చేశారు. నిజమైన వాడు ఏం చేయాలంటే కష్టపడైనా సరే సేవకు సమర్పించాలి. నీ శక్తి కొలది ఇవ్వమనే ఉంది, కానీ ఇచ్చి మొత్తం నువ్వు బిచ్చగాడు అవ్వాలనేవి లేదు. కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి. డిమాండ్ చేసే సేవకుల్లో కూడా చాలామంది చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు. 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, 60,000 ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసే సేవకులు కూడా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. కానీ ఏదైతే న్యాయమో, ఏదైతే పద్ధతో, ఏదైతే క్రమమో దాన్ని మాత్రం జాగ్రత్తగా చూడాలి. పౌలు గారు అంటాడు, సంఘము ద్వారా పొందిన దాన్ని బట్టి వేరే చోటు నుండి వచ్చినది ఆయనకు అన్ని సమృద్ధిగా ఉందంట కదా. అంటే తన అవసరతకి సమృద్ధిగా ఉందని అన్నాడు. సో అలాగూ కొంతమేరకు ఆలోచించాలి, పద్ధతిని చూడాలి. ఎందుకంటే ఈ పరిచర్య నిమిత్తం ఏదైతే చేస్తున్నామో, వాక్యం కొరకే పరిచర్య చేస్తున్నప్పుడు దానికి సమర్పించుకోవడంలో తప్పేమీ లేదు. అది గుర్తుంచుకోండి. కాబట్టి నేను పెద్ద మొత్తంలో తీసుకున్నానంటే పగలబడి నవ్వాల్సిన విషయం. నేను ఎవరిని డిమాండ్ చేయలేదు. ఇప్పటికీ నన్ను పిలిచిన యథార్థ సేవకులు ఎందరో ఉన్నారు, వాళ్ళని అడగండి.
వాళ్ళు చెప్తారు. అవసరమైతే మ్యాగజైన్లో ఏదో ఒక మ్యాగజైన్లో వాళ్ళ నంబర్స్ అన్నీ నేను పబ్లిష్ చేస్తాను. ప్రతి సేవకుని అడగండి, కిరణ్ పాల్ గారి ప్రవర్తన ఏంటి, ఆయన ఏమైనా డిమాండ్ చేశాడా, ఏమైనా అడిగాడా అని. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని, ఇవ్వకపోయినా సరే బాధపడుతూ వెళ్ళిపోయాం, ప్రార్థన చేసుకుంటూ దేవా నువ్వే కనికరించాలి అని. ప్రతి నెల ఏదో ఒకసారి ఏదో ఒక చోట ఇబ్బందులు పడుతూ మేము సేవ చేస్తూనే ఉన్నాం. నేను నా సైన్యం చాలా ఇబ్బందులు పడుతూ సేవ చేస్తున్నాం, చాలా ఇబ్బందులు పడుతూ సేవ చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి అన్నమాట. ఫస్ట్ గారు మీ సేవా దర్శనం ఏంటండి? చాలా మంచి విషయం అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. నా సేవా దర్శనం ఒకటే, ఏంటంటే యేసే దేవుడు, యేసు తప్ప ఇంకొక దేవుడు లేడని పూర్తిగా నిర్ద్వంద్వంగా నిరూపించాలి, అనేకులు రక్షణలో నడిపించాలి, మొదటిది. రెండవది, దేవుడు నియమించిన క్రమంలోనికి సంఘము రావాలి. ఎఫెసీ 4:11 ఉన్నట్లుగా మనమందరం ఏక విశ్వాసంలోనికి, ఒక్క విశ్వాసంలోనికి వచ్చి దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. సంఘములన్నీ, డినామినేషన్లన్నీ ఒక తాటి మీదకి రావాలి. రావడానికి ఏం చెయ్యాలో అదే నా పరిచర్య. వాక్యాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి, పొరపాట్లను పెకలించాలి, అందరినీ ఒకటి చేయాలి, అందరినీ ఒకటిగా జతపరచాలి, ఒక విశ్వాసంలో అందరినీ చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆ పనే చేస్తున్నాను. అందుకే ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ అనే పేరు ప్రతిపాదన జరిగింది దేవుని ద్వారా. యూదాపత్రిక 3వ వచనం, ఒకే అధ్యాయపు నిడివి కలిగిన ఆ పత్రికలోని 3వ వచనంలో బోధ నిమిత్తము పోరాటం చేయమని దేవుడు బతిమాలుకుంటాడు. ఆ పోరాటపు ప్రతిబింబంగా పనిచేస్తున్నాం. ఏది వాస్తవం ఏది అవాస్తవం ఖచ్చితంగా బయట పెడతాం, అందరినీ ఒకచోట కలిపి ప్రయత్నం చేస్తాం. తరఫీదు ఇస్తున్నాను నేను కొందరికి, వాళ్ళు సేవకులు అవుతున్నారు. నా దగ్గర విశ్వాసులు ఉండరు, వచ్చిన విశ్వాసులు సేవకులు అవుతారు నా దగ్గర, అదన్నమాట సంగతి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నా సేవా దర్శనం ఏంటంటే సత్యం స్థాపించడం, ఆత్మల్ని రక్షించడం, ప్రతి ఒక్కరిని బోధకుల స్థాయికి ఎదిగింపజేయడం, అందరూ కలిసి ఒకటవ్వడం, ఇది సేవా దర్శనం. కారులో మీ బృందం అంతా తిరుగుతూ ఉంటారు కదండి, మరి మీకేమైనా విదేశీ సహాయం ఉందండి? చాలా బాగా అడిగారు. కారుల్లో తిరుగుతున్నాం కాబట్టి, ఎందుకంటే నేను ఒక్కరిని వెళ్లకుండా నాతో పాటు ఇంకొందరు వస్తుంటారు ఎప్పుడు కదా. విదేశీ సహాయం ఉందా అన్నారు. నాకు స్వదేశీ సహాయమే లేదు, ఇంకా విదేశీ సహాయం అడిగారు. చాలా గొప్ప విషయం. ఇంతకుముందే నేను ఒక మాట అన్నాను, స్వదేశంలోనే వాక్యానికి సపోర్ట్ చేసేవాడు లేడు. అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంటే బోల్డ్ అంతమంది స్పాన్సర్లు పరిగెడతారు, కానీ వాక్యం కోసం విని బాగుందంటారే కానీ దానికోసం ఏదైనా చేయాలనే తపన కలిగిన వారు మన దగ్గర చాలా తక్కువ మంది. చేసినా కానీ వాళ్ళ స్థాయి కూడా చేయాలనుకున్న వారి స్థాయి తక్కువ, పాపం వారు చాలా తక్కువగా చేస్తుంటారు. అలాంటి వారి కోసం నేను టీవీ క్లబ్ అని ఒకటి అరేంజ్ చేసి, కొందరు వారి వారి స్థాయిని బట్టి, కొందరు 100 రూపాయలు, కొందరు 500, కొందరు 1000 రూపాయలు, కొందరు 5000, కొందరు 50 రూపాయలు, వారి వారి స్థాయిని బట్టి ప్రతి నెల వాక్యానికి ఇస్తున్నారు. అందులో మెంబర్షిప్ పొందుకొని ఇస్తున్నారు. మీలో ఎవరైనా సరే టీవీ క్లబ్లో మెంబర్ అవ్వాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మీ స్థాయికి తగ్గట్టుగా ప్రతీ నెల మీరు సపోర్ట్ చేయవచ్చు, పొందవచ్చు. దాన్ని నేను వ్యక్తిగతంగా సంఘంలో ప్రతిపాదన చేశాను. ఇన్ని సంవత్సరాలు నేను మీతో వాక్యం బోధించుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకటన చేయడంలో ఇప్పుడు తప్పులేదు. మీలో ఎవరికైనా సరే, చాలామంది అన్నారు మీరు అకౌంట్ నెంబర్ వేయరండి, మేము ఇవ్వాలనుకుంటాము. ఎందుకు ఇవ్వం, మేము మాకు ఇవ్వాలని ఉంది అంటే. అంత భారం ఉంటే నాయన నంబర్ ఉందిగా, ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా. అంటే ఎంత విషయం చూడండి, ఇవ్వాలనేవాడు ఎలాగైనా ఇస్తాడు. అవునండి కదా. కొందరండి దూర ప్రాంతాల నుంచి నన్ను గుడివాడకు వచ్చి కలిసి, నేను ఒకవేళ లేకపోతే నా కోసం ఎదురు చూసి మరీ కానుకిచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలా వచ్చారు చాలామంది. ఆ యథార్థతకు నేను చాలాసేపు వాళ్ళ కోసం నేను కృతజ్ఞత చెల్లించాను, ప్రార్థన చేశాను. విదేశీ సహాయాలు లేవు, ఒకవేళ రాబోయే దినాల్లో విదేశీ సహాయాలు వచ్చినా సరే మేము వాళ్ళ తొత్తులుగా ఉండము. వాళ్ళు చెప్పిన బోధ మేం చెయ్యం. మేము చెబుతున్న బోధ ఏదైతే సత్యమో వాళ్ళు దాన్ని వెంబడించి శిష్యులా ఇస్తే సరిలేదు, కానుకకి ఇచ్చి వెళ్ళిపోవడమే. కానీ మేము ఇది ఇస్తున్నాం, మేము చెప్పింది మీరు చేయండి, మా పాలసీ మీ పాలసీ అంటే మేము మార్చుకోం. మాకు విదేశీ సహాయంతో పని లేదు. దేవుడు పంపాలనుకుంటే ప్రపంచపు నలుమూలల తలుపులు తెరవగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటీవలి కాలంలో మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు 1000 రూపాయలతో మందిరం కట్టడం ప్రారంభించాం. చేతిలో డబ్బులు లేవు, అప్పుకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, అక్కడిక్కడ అడ్జస్ట్ చేయడానికి సరిపోతుంది, టీవీ పరిచయకి పెట్టడానికి సరిపోతుంది, చేతులు ఏమి ఉండట్లేదు. 1000 రూపాయలతో మందిరం కట్టడం ప్రారంభించాం. ఏమండి, మీరు యాడ్ చూసే ఉంటారు, చాలామంది ప్రార్థన చేశారు, చాలా సంతోషం. ఆగస్టు 4వ తారీఖుకి యాడ్ రిలీజ్ చేసాం, ఆగస్టు 17కే ఓపెనింగ్ అని డిక్లేర్ కూడా చేసాం. అప్పటికి ఇంకా పునాదే పడలేదు, ఖాళీ స్థలంలో మేమందరం నిలబడ్డాం, యాడ్ పంపించాం. 12 రోజుల్లో మందిర నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది.
డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పు చేసాం, కష్టపడ్డాం, ఇబ్బంది పడ్డాం. తర్వాత అందరు తలా ఇంత ముందుకు వచ్చి వేసారు, ఎవరిని అడగలేదు. మేమే సైన్యం అంతా, టీం అందరం మేమే ఇబ్బందులు పడ్డాం. దేవుని కోసం మా జీవితం ఎంతవరకైనా సరే మేము ఇబ్బందులు పడతాం, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాం. కాబట్టి విదేశీ సహాయం లేదు, స్వదేశీ సహాయం కూడా లేదు. దేవుడు తెరవాలనుకుంటే ఏదైనా చేయగలడని నమ్మకం మాత్రం ఉంది. మీరు 35 సార్లు బైబిల్ చదివారు కదండి, 3 సార్లు వేదాలు, మరి ఎన్నో గ్రంథాలు చదివారంట. అన్నీ చదవటం అవసరం అండి, ఇక బైబిల్ చదవటం ధన్యత కాదంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. అసలు మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అంటే నాకు సన్మానం చేస్తున్నారు అన్న దాంతో సమానం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతామంటే గౌరవం ఉన్నప్పుడే అడుగుతాం, లేదంటే ఆ వ్యక్తిని అడగకుండా డైరెక్ట్గా ఇంకెవరినో అడుగుతుంటాం, అది అమర్యాద. ఏదైనా ఒక ప్రశ్న అడగాలనుకుంటే ఆ వ్యక్తిని అడిగితేనే సరి అయిన సమాధానం దొరుకుతుంది. ఎవరినో అడిగితే అది పద్ధతి కాదు, అసలు జవాబు దొరకదు. కాబట్టి మీకు ఎప్పుడు ఎలాంటి ప్రశ్న కలిగినా సరే ఎవరిని బట్టి కలిగిందో వారిని అడగండి, చాలా మంచి లక్షణం అది. కాబట్టి మీరు అడిగిన దాన్ని బట్టి నేను హర్షిస్తున్నాను, చెబుతున్నాను వినండి. బైబిల్ని 35వ సారి చదువుతున్నాను, 3 సార్లు వేదాలు చదివేశాను, పురాణాల గ్రంథాలు కూడా అనేక గ్రంథాలు ఇంకా చదువుతూనే ఉన్నాను, చాలా చదువుతున్నాను, ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది, పరిశోధన చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు ఏంటంటే అన్ని చదవాల్సిన అవసరం ఏముంది? దావీదు చెప్పినట్టుగా బైబిల్ చదివితే ధన్యత కదా, అదే కదా మీరు అన్నారు. చాలా సంతోషం, నాకు అర్థమైంది మీ ప్రశ్న. విషయం ఏంటంటే బైబిల్ చదివితే ధన్యత అని ఉంది, కానీ మిగతా గ్రంథాలు చదివితే ధన్యత పోతుందని రాయబడలేదే కదమ్మా. ఎందుకు చదువుతున్నాను అంటే నేను ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రజలకు వారి పెద్దలు ఏం చెప్పారో నేనేం చెబుతున్నానో జాగ్రత్తగా చూసుకొని వారి నమ్మకాలు, వారి విశ్వాసాన్ని చూసుకొని సత్యము బోధించాలి. 1. 2వది ప్రతి గ్రంథంలో దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది. ప్రతి గ్రంథంలో సత్యం ఉంది, ప్రతి మతంలో సత్యం ఉంది. కాబట్టి చాలా చోట్ల పాపం అనే దానికి భయపడతారు, దేవుడు ఉన్నాడనే భయం కూడా ఉంది కానీ ఉన్నాడని తెలిసి అన్నీ చేస్తుంటారు, అది వేరే విషయం. నేను ఎందుకు అన్నీ చదువుతుంటానంటే అన్ని చోట్ల క్రీస్తుని ప్రకటించాలి, అన్నిట్లో క్రీస్తు జ్ఞానాన్ని బోధించాలి. ఈరోజు నా దేశం ఏం నమ్ముతుందో తెలియకపోతే నేను నా దేశానికి ఏం బోధ చేస్తాను? నా దేశం ఏం నమ్ముతుందో నాకు తెలియకపోతే నేనేం బోధ చేస్తాను? కాబట్టి నా దేశం ఏం నమ్ముతుందో నేను తెలుసుకోవాలి, నా దేశ గ్రంథాలు నేను తెలుసుకోవాలి. నేను భారతీయుణ్ణి, చదువుతాను, నేను పరిశోధకుణ్ణి, అన్నీ తెలుసుకుంటాను. అంత మాత్రాన నేను బైబిల్ చదవకూడదని ఎవరికి చెప్పట్లేదు, వేదాలు ఒకటే చదవండి అని ఎవరికి చెప్పట్లేదు. వేదాలు చదవండి, భారతీయులం కాబట్టి అన్నీ తెలుసుకోండి, బైబిల్ చదవండి, సత్యదేవుని తెలుసుకోండి, వర్ధిల్లండి. ఎంతవరకు దైవజనునితో ముఖాముఖి కార్యక్రమంలో మీరందరూ కూడా చూసి ఉన్నారు. దైవజనులు చక్కగా మనం అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్పి ఉన్నారు. దైవజనులకు వందనాలండి. మరి మీరందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మా కార్యాలయానికి వ్రాయండి, మేము మరలా దైవజనునితో మాట్లాడుతూ మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాము. వందనాలండి.